సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? నేను మీ అంకుల్ మీరు చూస్తున్నారు బెస్ట్ ఓనర్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ అయితే మాత్రం మనకి ఏపీ గ్యాస్కి సంబంధించి అయితే మాత్రం కొన్ని రూల్స్ అయితే మాత్రం మనకి రిలీజ్ అయితే అయ్యాయి. సో ఆ రూల్స్ అయితే మాత్రం మీరు కానీ పాటించకపోయినట్లయితే మీకు సంవత్సరానికి వచ్చే 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా అయితే రావు. సో వాటిని అయితే మీరైతే కోల్పోయిన వాళ్ళు అయితే అవుతారు. వాళ్ళు మీకు అవి మీకైతే ఈ సంవత్సరంలో అయితే మీకు రావు ఫ్రెండ్స్. సో ఆ రూల్స్ ఏంటి, ఆ రూల్స్ ని ఎలా ఫాలో అవ్వాలి, వాటికి సంబంధించి అయితే ఈ వీడియోతో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ హై ప్రైస్. మన ఛానల్ అయితే ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ ని కూడా మనకి స్కీమ్ సంబంధించి మనకి రిజిస్ట్రేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే మన ఛానల్ అయితే పెట్టబోతున్నాం. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ డీటెయిల్ అంటే రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి, అప్లికేషన్ ఎలా చేయించుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ చేయకూడని తప్పులు అన్ని కూడా మనకైతే మాత్రం మన వీడియో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అదే విధంగా మన ఛానల్లో వచ్చేసరికి మనం ఆ రిజిస్ట్రేషన్ తో పాటు మనకి ఏ రూల్స్ ఫాలో అవ్వాలో అన్ని కూడా మనకి వీడియో ఛానల్తో ఉంటాయి. సో మన ఛానల్లోనే ఏపీ గవర్నమెంట్ న్యూస్ స్కీమ్స్ చెప్పేసి ప్లేలిస్ట్ అయితే పెడుతున్నాను. సో ఆ ప్లేలిస్ట్ అయితే మాత్రం ఈ పథకాలకు సంబంధించి ప్రతి పథకం సంబంధించి వీడియో అయితే ఉంటుంది ఫస్ట్. సో మనం కానీ మన వీడియో టాపిక్ లో కానీ వెళ్ళిపోయినట్లయితే మనకైతే ఈ ఏపీ ఫ్రీ 3 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే మాత్రం మహాలక్ష్మి పథకం ఏదైతే అంటారు ఫ్రెండ్స్, ఇది సూపర్ 6 పథకాలు ఒకటైతే ఫ్రెండ్స్. సో అదే విధంగా ఇందులో వచ్చేసరికి మొదటి రోజు వచ్చేసరికి ఒకటే రేషన్ కార్డులోని ఇద్దరు కన్నా ఎక్కువ మనుషులకి, మీకైతే ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తుల కంటే మీ రేషన్ కార్డులో ఒకరికి మాత్రం గ్యాస్ కనెక్షన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఒక రేషన్ కార్డులోని ఇద్దరికి కానీ గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే ఈ పథకానికి అయితే మాత్రం మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీరైతే ఆ మిస్టేక్ అయితే చేయకండి. ఒకవేళ మీ అత్తగారికి మీకు కానీ కలిసి మీ రేషన్ కార్డులో ఒకటే ఉన్నట్లయితే మీరైతే మాత్రం మీ అత్తగారికి సపరేట్ రేషన్ కార్డు, మీకు సపరేట్ రేషన్ కార్డు చేయించుకోండి. దానివల్ల ఒక రేషన్ కార్డులో ఒకరైతే ఉంటారు ఫ్రెండ్స్. సో ఈ పథకం అనే కాదు ఫ్రెండ్స్, మీరు 1500 రూపాయలు కానివ్వండి, లేకపోతే మీకు రాకపోతే ఏ పెన్షన్ అయినా సరే, లేకపోతే ఏ పథకం అయినా సరే మీకు రావాలనుకున్నట్లయితే మీకు ఆ రేషన్ కార్డులోని ఒక మహిళకైతే ఇస్తారు. సో ఇతర మహిళలు ఉంటే వాళ్ళకైతే ఇవ్వడం జరగదు. సో దాన్ని బట్టి ఒక రేషన్ కార్డులోని ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రం ఉండేలా చూసుకోండి. సో అదే విధంగా ఆ గ్యాస్ కనెక్షన్ వాళ్ళ ఇంట్లోని పురుషుల పేరు మీద ఉంటే ఏమైనా ప్రాబ్లం అయితే ఉంటుంది అని అయితే అడుగుతున్నారు. సో మాక్సిమం అయితే మనకి దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే రాలేదు. కానీ మనకైతే మాత్రం ఒక 750 to 760% అయితే మాత్రం పురుషుల పేరు మీద ఉన్నట్లయితే గ్యాస్ కనెక్షన్ రావడానికి అయితే లేట్ అయితే అవ్వచ్చు, లేకపోతే రిజెక్ట్ అయితే అవ్వచ్చు. సో మీ ఇంట్లో కానీ స్త్రీలు కానీ ఉంటే వాళ్ళ పేరు మీద ఈ గ్యాస్ కనెక్షన్ అయితే మార్చేయండి. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకైతే మాత్రం అంటే స్త్రీలకి ఉచితంగా ఈ ప్రతి పథకం కూడా వెళ్తుంది కాబట్టి వాళ్ళ సైడ్ వెళ్తుంది కాబట్టి వాళ్ళకి మీకైతే వచ్చే అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో కానీ పురుషుల పేరు ఉన్నట్లయితే దాన్ని ఒకవేళ వీలైతే మాత్రం స్త్రీల పేరు మీద అయితే మార్చండి. దానివల్ల మీకు అయితే చాలా ఈజీగా అయితే అవుతుంది. అదే విధంగా ఒక ఇంట్లో కానీ ఒక వ్యక్తికి మాత్రమే గ్యాస్ కనెక్షన్ కానీ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఒకటే గ్యాస్ కనెక్షన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఆ రేషన్ కార్డులో ఒక వ్యక్తి మీద గ్యాస్ కనెక్షన్ అయితే ఉంది అన్నట్లయితే ఆ వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ గ్యాస్ కనెక్షన్ ఉన్నా సరే మీ అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఒక విధంగా మీరు భారత్ గ్యాస్ తీసుకుంటూ మీకు అదే విధంగా ఇంకో గ్యాస్ దాంట్లో కూడా గ్యాస్ కనెక్షన్ గా ఉన్నట్లయితే మీరైతే ఒకటే గ్యాస్ కనెక్షన్ మెయింటైన్ చేయండి. అలా కానీ ఒకవేళ మీకు కానీ 2 గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే అయిపోతుంది. సో అదే విధంగా దీనికి సంబంధించి నేనైతే కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఆ డాక్యుమెంట్స్ లోని మీ దగ్గర ఏ డాక్యుమెంట్ కానీ లేకపోయినా సరే మీ అప్లికేషన్ అయితే పెండింగ్ లో పడిపోతుంది, లేకపోతే రిజెక్ట్ అయితే అయిపోతుంది. సో అప్లికేషన్స్ ఏంటి చూసినట్లయితే ఫస్ట్ అయితే మీరు గ్యాస్ కనెక్షన్స్ అయితే మాత్రం గ్యాస్ కనెక్షన్, గ్యాస్ బిల్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో గ్యాస్ కనెక్షన్ లో కూడా మీ పేరుతో క్లియర్ గా అయితే ఉండాలి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే మీ ఆధార్ కార్డుతో సమానంగా అయితే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. దాన్ని బట్టి అయితే మాత్రం మీ అప్లికేషన్ ముందుకైతే వెళ్తుంది. సో అదే విధంగా ఈ వీడియో చివరిలో అయితే మాత్రం నేను మీకు ఇంపార్టెంట్ తప్పనిసరిగా చేసుకోవాల్సింది చెప్తాను. సో అది కానీ చేసుకోవాలనేటైతే ఆ అప్లికేషన్ కానీ చేసుకోకపోయినట్లయితే మీకు ఖచ్చితంగా 100కు 100% కూడా మీకైతే ఈ ఏపీ ఫ్రీ 3 గ్యాస్ సిలిండర్లు అయితే రావడం అయితే మానేస్తుంది. సో అదే విధంగా మీరైతే గ్యాస్ కనెక్షన్ సంబంధించి గ్యాస్ బుక్ లో కానీ గ్యాస్ బిల్ లో కానీ సేమ్ పేరు అయితే ఉండాలి. అదే విధంగా కరెంట్ బిల్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో కరెంట్ బిల్ అయితే అవసరం లేదని అడుగుతున్నారు. కాకపోతే చాలా మంది న్యూస్‌లో అయితే మాత్రం మనకి కరెంట్ బిల్ కూడా అడుగుతారని చెప్పైతే వస్తుంది. కొన్ని అఫీషియల్ న్యూస్‌లో కూడా కరెంట్ బిల్ అడుగుతారని చెప్పైతే వస్తుంది. సో మీ కరెంట్ బిల్ కూడా జత చేస్తారు. గత 3 నెలలు సరిపోతుంది. సో అదే విధంగా మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో రేషన్ కార్డుకి అయితే మనం ఒక వీడియో అయితే చేసాము. ఆ రేషన్ కార్డులోని ఒకవేళ మీరు కానీ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకున్నా సరే ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఒకవేళ మీకు కానీ రీసెంట్ గా పెళ్ళై మీకు కానీ రేషన్ కార్డు అయినట్టయితే కొత్త రేషన్ కార్డు కానీ రేషన్ కార్డు కరెక్షన్స్ కానీ అన్ని కూడా వీడియో చెప్పాను. ఒక షార్ట్ వీడియో 60 సెకండ్స్ ఉంటుంది. ఖాళీ ఉన్నట్లయితే ఒక చెక్ అయితే చూడండి. మీకు రేషన్ కార్డు మీద మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది.
సో అదే విధంగా మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డుని అయితే ఇస్తారు. మీ రేషన్ కార్డ్‌తో పాటు మీ బ్యాంక్ బుక్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. మీ బ్యాంక్ బుక్ కూడా ఇస్తారు. ఎవరి పేరు మీద అయితే గ్యాస్ కనెక్షన్ ఉందో వాళ్ళ పేరు మీద ఉన్న ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదే విధంగా బ్యాంక్ బుక్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఆ బ్యాంక్ బుక్ అనేది చెప్పాను కదా! గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీదే ఆ బ్యాంక్ బుక్ కూడా ఉండాలి. అదే విధంగా ఈ అప్లికేషన్ చేసుకున్నప్పుడు మనకి 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే అవసరం అవుతుంది. సో ఇంట్రెస్ట్‌లు ఎవరైతే ఉంటారో రూ. 1500 కానివ్వండి, 3 గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఇంకా ఏ పథకం వచ్చినా సరే డ్వాక్రా మహిళలకు రాబోయే పెన్షన్ కానివ్వండి, డ్వాక్రా మహిళలకు రాబోయే పథకాలు కానివ్వండి, సో దేనికి సంబంధించి అయినా సరే మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి పథకానికి కూడా మీకు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే అడుగుతారు. సో మీరు వెంటనే వెళ్లి మీ దగ్గరలో ఉన్న ఫోటో షూట్‌కెళ్ళి ఒక 16 ఫోటోలు లేకపోతే కొన్ని ఫోటోలు అయితే తీసుకుంటే ఒక 8 ఫోటోలు అయితే మాక్సిమం తీసుకోండి. మీటర్‌కైతే ఈజీగా ఉంటుంది. సో అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది అన్నట్లయితే మనకైతే మాత్రం ఆగస్టు 15 అయితే స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి న్యూస్ అయితే ఉంటుంది. సో ఆగస్టు 15 అయితే మాక్సిమం మనకి స్టార్ట్ అయితే చేసేయొచ్చు. ఎందుకంటే అప్పటి నుంచి మనకి ఫ్రీ బస్ పథకం కూడా రాబోతుంది. ఫ్రీ బస్ సంబంధించి కూడా వీడియో చేసాం. సో అదే విధంగా దీన్ని ఇంకా లీడ్ చేస్తారంట కదా! మనకి ఎప్పుడో ఇది అన్ని పథకాల తర్వాత అవుతుందంటే అలాగైతే కాదు ఫ్రెండ్స్. మనకి అపోజిషన్ పార్టీ వాళ్ళైతే మాత్రం అంటే ఇది సూపర్ 6 పథకాల్లో ఒక పథకం అవ్వడం వల్ల అపోజిషన్ వాళ్ళైతే గట్టిగా అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరైతే అంటే పవర్‌లోకి వచ్చి మీకు 4 నెలలు అయితే అయిపోతుంది. కానీ సరిగ్గా ఒక పథకాన్ని కూడా అంటే మీరు అమలు పరచలేదని చెప్పైతే అపోజిషన్ వాళ్ళైతే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అపోజిషన్ పార్టీలు అయితే అడుగుతున్నాయి. సో దీన్ని బట్టి అయితే వాళ్ళైతే క్లియర్‌గా అయితే మనకి ఎంత వీలైతే అంత వేగంగా, అంత ఫాస్ట్‌గా అయితే మాత్రం ఖచ్చితంగా ఈ పథకాలన్నీ కూడా ఇవ్వాలని అనుకుంటున్నారు. సో అదే విధంగా మాక్సిమం అన్ని పథకాలు ఆగస్ట్ నెలలో స్టార్ట్ అయితే అవ్వచ్చు. అవ్వకపోయినా సరే మనకి సెప్టెంబర్ నెలలో అయితే స్టార్ట్ అయితే అవుతాయి. సో మీరు కానీ ఆ అప్లికేషన్ ప్రాసెస్‌ని ఎలా చేయాలని తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టినట్లయితే మేము ఏ వీడియో చేసినా సరే మీ వరకు వస్తుంది. మేము ఏ వీడియో చేసినా మీ వరకు వస్తుందని చెప్పడం కన్నాన ఆంధ్రప్రదేశ్‌లో ఏ పథకం స్టార్ట్ చేసినా మీ వరకైతే వస్తుంది. సో ఇదైతే చాలా సింపుల్ వర్డ్ అయితే ఉంటుంది. సో మీకు చివరిలో చెప్పాను కదా! చివరిలో చెప్పింది చేసుకోకపోతే ఈకేవైసీ అయితే చేయించుకోవాలి. అంటే మీ ఆధార్ కార్డ్‌ని తీసుకెళ్ళి మీరు గాని మీ అంటే గ్యాస్‌కి సంబంధించి ఈకేవైసీ చేయించుకోవాలి. మీ ఇంటికి గాని వచ్చే గ్యాస్ బాయ్‌ని అడిగినట్లయితే అతనే తన ఫోన్‌లో అయితే మీకు గ్యాస్ కనెక్షన్ అయితే ఆధార్ కార్డ్‌కి ఈకేవైసీ చేస్తారు. సో అదే విధంగా ఒకవేళ మీకు గాని అవ్వకపోయినట్లయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవకి గాని మీ సేవకి అయితే వెళ్ళండి. మీ సేవలో వాళ్ళు కూడా చేసేయగలరు. ఇంకా అవ్వకపోయినట్టయితే మీరు గ్యాస్ ఆఫీస్‌కి అయితే వెళ్ళండి. మీకు ఒకవేళ గ్యాస్ ఆఫీస్ కూడా వెళ్ళే ఓపిక వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా ఫ్యూచర్‌లోని ఆధార్‌కి అంటే గ్యాస్‌కి సంబంధించి ఈకేవైసీ హెచ్‌పీ గ్యాస్ కానివ్వండి, ఇండియన్ గ్యాస్ కానివ్వండి, భారత్ గ్యాస్ కానివ్వండి, ప్రతి గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి ఈకేవైసీ ఎలా చేయించాలో వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియోని బట్టి మీరు చూసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాంటి వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా వీడియోని మీరైతే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.